చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదన్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను. అందుకే జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు సిద్ధమయ్యారు. మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పనులు చేశామని, తనపై జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలకు నమ్మకం ఉందని అంటున్న సామినేని ఉదయ్ భానుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించింది. ఇక జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను మరోసారి పోటీ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజల నుంచి ఆయనకు ఎట్లాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తా ఉన్నారు వైసీపీ తరఫున, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు కదా, ప్రజల్లో స్పందన ఎలా ఉంది? రేపు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుండి నేను కంటెస్ట్ చేయబోతా ఉన్నాను. తప్పకుండా ప్రజల యొక్క స్పందన చాలా బాగా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత గత 5 సంవత్సరాలుగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందినాయి. అలానే మేము కూడా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని రకాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం బాగా పనిచేసామని ఒక సంతృప్తిని ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పకుండా నేను గెలుస్తానని ధీమాతో ఉన్నాను. గత ఎన్నికలకు ముందు మీరైతే హామీలు ఇచ్చారో జగ్గయ్యపేట నియోజకవర్గానికి, వాటిని ఎంతవరకు అమలు చేయగలిగారు? ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఇవాళ జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో నేను హామీలు ఇవన్నీ కూడా నేను అన్ని రకాలుగా కాన్స్టిట్యున్సీలో చేసి చూపించాన సంతృప్తి ప్రజల్లో ఉంది. ప్రజలకి నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది. నేను ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చేవాడు కాదు. యువజన కాంగ్రెస్ నుండి స్టెప్ బై స్టెప్ ఒకేసారి ఎమ్మెల్యే అవ్వాలా. నేను పంచాయతీ వార్డు మెంబర్ నుండి సొసైటీ ప్రెసిడెంట్ దగ్గర నుండి మున్సిపల్ ఎలక్షన్స్లో, అలానే స్టేట్ యువజన కాంగ్రెస్, అలాగా అంచెలంచెలుగా నేను రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇవాళ కృష్ణా జిల్లాలో రాజశేఖర రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా నన్ను గుర్తించి ఆ రోజు ఈ 99లోనే ఆనాడు నాకు టికెట్ ఇచ్చారు. కాబట్టి 99 నుంచి కూడా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో ప్రజలతో నేరుగా సంబంధాలు నాకున్నాయి. అంటే మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతా ఉన్నారు? ఏమి హామీలు ఇస్తా ఉన్నారు ప్రజలకు? రేపు ఎన్నికలైన తర్వాత జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో కొత్తగా రైల్వే ప్యాసింజర్ ట్రైన్ని నడిపిస్తాను నేను. అలానే జగ్గయ్యపేటలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి జగ్గయ్యపేట ప్రాంతంలో నిరుద్యోగులకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అలానే నియోజకవర్గంలో ఇంకా అనేక రకాలుగా గ్రామానికి ప్రత్యేకంగా అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తాను. ప్రధానంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్షాలు మీ పైన అనేక విమర్శలు చేస్తా ఉన్నాయి, అవినీతి ఆరోపణలు చేస్తాయి. వాటికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ జగ్గయ్యపేట ప్రాంత ప్రజానీకానికి అందరికీ తెలుసు నా క్యారెక్టర్ ఏంటో, నా మనస్తత్వం ఏంటో, నా పనితీరు ఎలా ఉంటుందో అందరికీ ప్రజలు తెలుసు. ఎక్కడ కూడా అవినీతి అనేది తావుకి ఎక్కడ కూడా అక్షరం కూడా లేదు. అక్కడ అవసరమైతే నేను సంపాదించే ఆస్తుల్లో, నేను సంపాదించే బిజినెస్లో, నేను స్వతంత్రంగా చేసే బిజినెస్లోంచి, నా సంపాదనలోంచి ప్రజలని ఖర్చు పెడతాను తప్ప ఎక్కడ కూడా నేను చందాలు అడిగి కూడా ఎక్కడ ఖర్చు పెడతాను. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పనిచేస్తారని, ప్రధానంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుందనుకుంటారు మీ నియోజకవర్గంలో? ఒకటే ఆలోచించాలి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ముఖ్యమంత్రిగా మళ్లీ తిరిగి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి దమ్ము లేదు. కాబట్టే జనసేన కలుపుకున్నారు. జనసేన తెలుగుదేశం కలిసినా కూడా తూకం సరిపోలా. మళ్లీ ఢిల్లీ వెళ్ళాడు. 4 సార్లు ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకొని, అమిత్ షా కాళ్లు పట్టుకొని బతిలాడి బీజేపీ కూడా నాకు సపోర్ట్ చేయాలి, బీజేపీ సపోర్ట్ లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురు నిలవలేను, నాకు మీ సపోర్ట్ ఇవ్వమని చెప్పి పదే అడిగి మరి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఇవాళ డైరెక్ట్గా ఒక వ్యక్తి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద పోటీ చేయడానికి దమ్ము లేకే ఇవాళ 3 పార్టీలు కలిసి వస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో రమేష్, స్వతంత్ర టీవీ, జగ్గయ్యపేట నుంచి.